వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మడకశిరలో వర్షానికి చర్చి కాలనీలో ఇళ్లలోకి వచ్చిన వర్షపు నీరు. కాలనీలో పరిస్థితిని సమీక్షించారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. ఉచిత పథకాలపై నియంత్రణ రావాలని నల్లగొండ శాసన మండలి చైర్మన్ గుత్తా కామెంట్స్. పిసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే 84వ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసిన మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు. సింహాచలం ఆలయంలో అత్యంత వైభవంగా స్వామివారి 108 బంగారు తులసీదళార్చన. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మడకశిర పట్టణంలో రాత్రి కురిసిన వర్షానికి చర్చి కాలనీలో ఇళ్లలోకి వచ్చిన వర్షపు నీరు. సమాచారం తెలుసుకొని కాలనీలో పరిస్థితిని సమీక్షించారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. చిన్న వర్షాలకే ఎందుకంత వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతున్నాయి అని అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. వర్షపు నీరు ఇళ్లలోకి చేరకుండా సంబంధిత అధికారులతో కలిసి చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే రాజు. దాంట్లో ప్రజెంట్ వాటర్ అయితే దాంట్లోకి వెళ్ళిపోతుంది. అట్లా గ్యాప్లో మనకి అటు క్వార్టర్స్ ఉంది, పోలీస్ క్వార్టర్స్ ఉంది. ఆ క్వార్టర్స్ ద్వారా మనం అటు పక్కనే క్వార్టర్స్ ఉన్నాం. అది పోలీస్ క్వార్టర్స్ ఈ గ్యాప్ ఉంది చూడండి, కొద్దిగా ముందుకు వచ్చి చూడండి, గ్యాప్ ఉంది అని అక్కడ చూడండి, ఆ గ్యాప్ ఉంది. తాత్కాలికంగా దీనికి ఎట్లా అయితే వర్షం 3 రోజులు ఉన్నాయి, 3 మందికి ఏమైనా వస్తాయి. నల్లగొండ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో నాయకులు మాట్లాడే భాషపై ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పటికే ప్రజల్లో ఈసడింపు ఉంది. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా మసలుకోండి. వ్యక్తులు కాదు వ్యవస్థలు ముఖ్యమన్నారు. దేశంలో పలు రాష్ట్రాల్లో అవినీతి పెరుగుతుంది. కేంద్రం, సుప్రీంకోర్టు, ఈసీ ఎన్నికల ఖర్చుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలపై నియంత్రణ తీసుకురావాలి. ఉచితాలతో ప్రభుత్వాలపై అదనపు భారం పడుతుందని అన్నారు. ఉచితాలతో తెలంగాణ ప్రజలు కష్టపడి పనిచేసే తత్వం కోల్పోతున్నారు. తెలంగాణ వ్యతిరేకం కవిత, తీన్మార్ మల్లన్న విషయంలో అందరూ సంయమనం పాటించాలి. ప్రజాప్రతినిధులు విలువలను పాటించాలి. ప్రజలు ఈసడించుకుంటున్నారని అన్నారు. ఒక శాసన పరిషత్ అధ్యక్షునిగా రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలలో నాయకులు వాడేటువంటి భాష చాలా ఘోరంగా ఉంది. భవిష్యత్ తరాలకు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నామో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. దేశంలో చాలా రాష్ట్రాల్లో అవినీతి పెరిగిపోతూ ఉంది అనేటువంటిది ఒక వాదన వినపడతాం. కేంద్ర ప్రభుత్వం కానీ, సుప్రీంకోర్టు కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ ఎన్నికల ఖర్చు మీద నియంత్రణ పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఎన్నికల్లో విపరీతమైనటువంటి డబ్బుల ప్రభావంతోనే ఈ అవినీతి కార్యక్రమాలు పెంచిపోతూ ఉన్నాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల్లో ఒక్కొక్క రాజకీయ పార్టీ 1000 కోట్లు ఖర్చు పెడతా ఉంది. అభ్యర్థులు 100 కోట్ల దాకా పోయినారు. ఇవన్నిటికీ కారణం మూలం ఏంటంటే అవినీతి. ఈ అవినీతిని కనుక మీరు అరికట్టగలిగితే రాజకీయాల్లో ఒక మంచి వాతావరణం వస్తుంది. తప్పనిసరిగా ప్రజలు పనిచేసే వాళ్ళకే ఓట్లు వేసేటువంటి అవకాశం. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఉచితాల మీద కూడా నియంత్రణ తీసుకురావాల్సినటువంటి అవసరం. ఒక రాష్ట్రం చూసి ఒక రాష్ట్రం, ఒక రాష్ట్రం చూసి ఒక రాష్ట్రం. ఎన్నికలు గెలిపే ప్రధాన ధ్యేయంగా ఈ ఉచితాలను ఇవ్వడం వల్ల కూడా రాష్ట్రాల యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అవుతుంది.
ఈ చిన్నాభిన్నం కావడం వల్ల ఎంతోమంది పనులు చేసిన వాళ్ళకు బిల్లులు వస్తలేవు. వికారాబాద్ ఇంద్రానగర్ కాలనీలో ఘనంగా బోనాల పండుగ జరిపారు. కాలనీ వాసులంతా బోనాలతో ఇంద్రనగర్ నుండి న్యూగంజ్లోని పోచమ్మ దేవాలయం వరకు అంగరంగ వైభవంగా శివసత్తుల నృత్యాలతో పోతురాజుల విన్యాసాలతో డీజే చప్పులతో పోచమ్మ తల్లికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. పోచమ్మ తల్లి ఆశీర్వాదం వికారాబాద్ ప్రజలపై ఉండాలని విజయనగరం జిల్లా గజపతి నగరం సర్కిల్ పోలీస్ స్టేషన్ను సాధారణ తనిఖీల్లో భాగంగా డీఐజీ గోపీనాథ్ జెట్టి సందర్శించారు. గంజాయి జీరో సాగు ప్రణాళికలు రూపొందించామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ శెట్టి అన్నారు. గతంలో 1000 ఎకరాల్లో గంజాయి సాగు జరగగా గత ఏడాది 93 ఎకరాల్లో జరిగిందని చెప్పారు. జీరో సాగుకు తీసుకొచ్చి రైతులకు ప్రత్యామ్నాయ పంటలు సాగుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఎస్పీ వకుల్ జిందాల్, డిఎస్పీ భవ్యారెడ్డి, సిఐ రమణ పాల్గొన్నారు. ముందుతో పోలిస్తే సాగు అనేటువంటిది పూర్తిగా తగ్గింది. అంటే గతంలో 1000 ఎకరాల్లో ఉండేది పోయిన సంవత్సరం 93 ఎకరాలకు పడిపోయింది. అది ఈ సంవత్సరం దాన్ని ఇంకా జీరోకి తీసుకురావడానికి ముందుగానే ప్రణాళికబద్ధంగా ప్రత్యామ్నాయ పంటలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సంవత్సరం 25,000 ఎకరాలు, అంటే పోయిన సంవత్సరంతో పోలిస్తే ఒక 15,000 ఎకరాలు ఎక్కువగా ప్రత్యామ్నాయ పంటలు ఇవ్వడానికి కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఆ విధంగా లైటింగ్ కట్టేస్తుంది అవును సార్. పిసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే 83 సంవత్సరాల నుండి 84 సంవత్సరాలకి అడుగు పెడుతున్న సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంబర్పేట్లోని తన నివాసంలో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేశారు. పార్లమెంటులో మోడీ చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న తమ నాయకుడు ఖార్గే అని అన్నారు. తెలంగాణలో కులగణన జరుగుతున్నట్టే అన్ని రాష్ట్రాలలో జరగాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారు. బడుగు బలహీన వర్గాల కోసం రాహుల్ గాంధీ ఆలోచిస్తున్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ గారి 83 అయిపోయి 84వ సంవత్సరంలో జన్మదిన సందర్భంలో ముఖ్యంగా యావత్ భారతదేశంలో ప్రతి పౌరుడు, ప్రతి స్త్రీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఒక మాజీ సిఎల్పి నాయకుడు, మాజీ మంత్రివర్యుడు, ఎన్నోసార్లు గెలిచినటువంటి వ్యక్తి ఇవాళ పార్లమెంటులో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, ఆయన చేసే విధానాలకు వ్యతిరేకంగా
ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కకు పెట్టేసి అదేవిధంగా ఈ దేశాన్ని ఏదైతే హిందూ దేశం చేయాలని ఆలోచనకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి మా నాయకుడు మల్లికార్జున గారి జన్మదిన సందర్భంలో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఏదైతే కులగణను తప్పనిసరిగా చెయ్యాలని అటు పార్లమెంట్ బయట కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయన రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. అదే విధానం తెలంగాణలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అమలుపరచడం, అదేవిధంగా రేపు 25వ తేదీన ఢిల్లీలో జరుగుతున్నటువంటి సమావేశానికి పెద్ద సంఖ్యలో మన తెలంగాణ నుంచి అందరూ పార్టిసిపేట్ చేయాలి. అదేవిధంగా ఇవాళ పార్లమెంట్లో కూడా బీజేపీ రియల్ మనసులు ఏమున్నదో బయటపడుతుంది. వాళ్ళు తప్పనిసరిగా నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేపు పార్లమెంట్లో ఉన్నటువంటి మెంబర్లందరూ కూడా రాహుల్ గాంధీ గారు ఏదైతే కులగణ ముఖ్యంగా తెలంగాణలో జరిగిందో అన్ని రాష్ట్రాలలో కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేయాలని బీజేపీ నాయకులను కోరుతున్నా. అదేవిధంగా మిగతా రాజకీయ పార్టీల వాళ్ళని కూడా కోరుతున్నా. ఎందుకంటే ఒక మంచి నిర్ణయం. ఇంతవరకు బడుగు బలైన వర్గాలను ఎన్నడూ కూడా వాళ్ళ గురించి ఆలోచన చేయలేదు. అది రాహుల్ గాంధీ ఆలోచన చేశారు. అందుగురించే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచి పాదయాత్ర చేసి ప్రజల సమస్య తెలుసుకొని ఎక్స్రే అన్నాడు. ఎక్స్రేతో పాటు ఇంకోటి అన్నాడు, జితనా హిస్సేదారీ యుతి భాగీదారు, దాన్ని అందరినీ అమలు చేయడానికి ముఖ్యంగా మల్లికార్జున్ గారు అన్ని రాష్ట్రాలకు నాయకత్వం వహిస్తున్నాడు. రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఆయన పార్లమెంట్లో బిల్లు పెడితే అందరూ పెద్ద ఎత్తున మద్దతు ఇస్తే, గతంలో సోనియా గాంధీ గారు కూడా ఏ విధంగానైతే ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే ఆ అమ్మ మన్మోహన్ సింగ్ గారు చెప్పి పార్లమెంట్లో బిల్లు పెడితే అన్ని పార్టీల వాళ్ళు ముఖ్యంగా లల్లూ ప్రసాద్ యాదవ్ ఎక్కువ చొరవ తీసుకొని అన్ని రాష్ట్రాలలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎక్కువ సంఖ్యలో బీసీలు ఉంటారు కాబట్టి బీసీల ఓట్లతోనే గెలుస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా మద్దతు ఇస్తే ఫ్యూచర్లో ఇవాళ 90% ఉన్న జనానికి అన్యాయం జరుగుతుంది, 10% వాళ్ళే లాభపడుతుందని రాహుల్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి మా మల్లికార్జున్ గారు పూనుకున్నారు. వారి జన్మదిన సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆయన జన్మదినం చేస్తూ ఆయన ఇచ్చిన అడుగుజాడల్లో అందరూ కూడా నడవాలని, ఎప్పుడైతే ఈ బిల్లు పాస్ అయితే 9th షెడ్యూల్ నుంచి తీసేసి రోజే నిజమైన న్యాయం జరుగుతుంది. కానీ మా దగ్గర ఇక్కడ 42% ఇస్తాడు, అది ఇచ్చి తీరుతాం. ఎవరు చెప్పినా ఎవరు ఏమనుకున్నా మేము ఇచ్చినటువంటి ఆలోచనలు తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారి ఆలోచనను ప్రతి ఒక్కరు కూడా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతూ మరొకసారి ఆయన జన్మదిన సందర్భంలో నా హృదయపూర్వక ధన్యవాదాలు. భగవంతుడు ఆయనకు ఆయుధారోగ్యాలు భాగించి పార్టీని బలోపేతం చేయడానికి ఆయన కృషి చేయాలని. సింహాచలం ఆలయ వైదిక సిబ్బంది ఆలయ అధికారులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తముగా శ్రీ స్వామివారికి 108 బంగారు తులసి దళాలతో అత్యంత వైభవంగా తులసి దళార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితుల వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో నిర్వహించారు.
కొవ్వూరు ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి పార్లమెంటు ఇన్ఛార్జి గూడూరు శ్రీనివాస్, కొవ్వూరు ఇన్ఛార్జి తలారి వెంకట్రావు పార్టీ శ్రేణులతో కలిసి తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు బస్టాండ్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వేణు మాట్లాడుతూ, రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి బదులు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, రాష్ట్రంలో చంద్రబాబు లోకేష్ చెప్పిన విధంగా రాజ్యాంగ వ్యవస్థలన్నీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే అమలు చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తూ చంద్రబాబు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలియజేశారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి బీటలు వారి మాదిరిగా, అంటే ప్రజలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినటువంటి తీరు చూసిన తర్వాత, అంటే ఈ రాష్ట్రంలో చట్టాలు లేవు, అధికార పార్టీలో ఉన్న నాయకులు చట్టాలని వారి అవసరాలకి ఉపయోగించుకుంటూ చట్టబద్ధంగా కాకుండా కక్షపూరితంగా, అంటే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో ప్రజల్లో లేదా ప్రతిపక్షం యొక్క గొంతుని అణిచివేయాలని చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం. ఏమాత్రమో సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ లేకుండా ఒక కట్టుకథను అల్లి ఈ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ జరిగిందని, దానిలో వీరు ప్రధానమైనటువంటి సూత్రధారులని, జగన్మోహన్ రెడ్డి గారిని దానిలో ప్రధానంగా చూపాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి వారందరినీ కూడా అరెస్టులు చేయడం ద్వారా ప్రజల్లో ఒక సంకేతం పంపాలని. అసలు లిక్కర్ స్కామ్ అనేటువంటిది ఒక కట్టుకథ. లిక్కర్ స్కామ్ జరగడానికి ఆస్కారం లేనటువంటి పాలసీ నాటిది. జగన్మోహన్ రెడ్డి గారు నాటి ప్రభుత్వమే మద్యాన్ని పాలసీ చేసి విక్రయించినటువంటి పరిస్థితులు ఉంటే దానిలో స్కామ్ జరిగిందంటారు. ఇవాళ బెల్ట్ షాపులు ఏర్లై పారుతున్నాయి, కమిషన్లు పెంచారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో టీటీడీ కీలక ముందడుగు వేసింది. సెప్టెంబర్ 24న ప్రారంభమయ్యే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్ల ప్రణాళికలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సహాయాన్ని టీటీడీ తీసుకోనుంది. గత కొన్నేళ్లుగా ప్రధాన వాహన సేవల్లో పాల్గొంటున్న భక్తుల సంఖ్యను సుమారుగా లెక్కిస్తున్న టీటీడీ ఈసారి మరింత ఖచ్చితమైన గణాంకాలను పొందేందుకు శాటిలైట్ ఆధారిత పద్ధతిని అమలు చేయనుంది. ముఖ్యంగా గరుడోత్సవం సందర్భంగా మాడవీధులలో మరియు పరిసర ప్రాంతాల్లో ఎంతమంది భక్తులు హాజరవుతారో గుర్తించేందుకు ఆధునిక శాటిలైట్ టెక్నాలజీని వినియోగించనున్నారు. ఈ సాంకేతిక ద్వారా భక్తుల రద్దీపై సమగ్ర సమాచారం పొందడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, తొందరగా వైద్య సహాయం, విచారణ సౌకర్యాలు వంటి అంశాల్లో ముందుగానే తగిన ఏర్పాట్లు చేపట్టే వీలుంటుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మడకశిరలో వర్షానికి చర్చి కాలనీలో ఇళ్లలోకి వచ్చిన వర్షపు నీరు. కాలనీలో పరిస్థితిని సమీక్షించారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. ఉచిత పథకాలపై నియంత్రణ రావాలని నల్లగొండ శాసన మండలి చైర్మన్ గుత్తా కామెంట్స్. పిసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే 84వ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసిన మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు. సింహాచలం ఆలయంలో అత్యంత వైభవంగా స్వామివారి 108 బంగారు తులసీదళార్చన. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.